కథలో నాయిక సీతార, మౌనంగా నవ్వే చంద్రిక, మరియు నాయకుడు అర్జున్. వాళ్ళిద్దరూ ఒకే పట్టణంలో ఉన్నారు, కాని వారి లోకాలు వేరు. సీతార పుస్తకాలలో జీవించే అమ్మాయి, అర్జున్ జీవితమనే యుద్ధంలో పోరాడే యువకుడు. ఒక చిన్న గ్రంథాలయంలో వారి చూపులు కలిశాయి. ఆ చూపు మాటల కంటే గొప్పది. అర్జున్ మాటల్లో కవిత్వం లేదు, కాని అతని చూపుల్లో నిజాయితీ ఉంది. సీతార మాటల్లో తీయదనం ఉంది, కాని ఆమె హృదయంలో భయం ఉంది. కాలం కదిలింది, వాళ్ళు దగ్గరయ్యారు. కాని జీవితపు కఠిన సత్యాలు వాళ్లను వేరుచేశాయి. అర్జున్ తన కుటుంబ బాధ్యతల కోసం దూరమయ్యాడు. ఒక రాత్రి చంద్రుడు సాక్షిగా అర్జున్ ఒక లేఖ రాశారు. నిన్ను ప్రేమించాను, ఇంకా ప్రేమిస్తున్నాను, కాని నీ ఆనందం నా దగ్గర కాదేమో అనిపిస్తోంది. ఆ లేఖ సీతార హృదయాన్ని చీల్చింది, కాని ఆమె కన్నీళ్లు ఒక నిర్ణయంగా మారాయి. ఆమె తన జీవితాన్ని మళ్లీ నిర్మించింది, తన కలల్ని నెరవేర్చుకుంది. ప్రేమలో ఓడిపోయినా జీవితంలో గెలిచింది. ఏళ్ల తరువాత ఒకరోజు వాళ్లు మళ్లీ కలిశారు. ఆ చూపుల్లో ఇప్పుడు బాధలేదు, కేవలం గౌరవం మరియు ఒక మధురమైన గుర్తు. ప్రేమ ఎప్పుడూ కలిసిపోవడమే కాదు, కొన్నిసార్లు అది మనల్ని మనం కనుగొనే ప్రయాణం. విఫలమనిపించిన ప్రేమ మన విజయానికి కారణమవుతుంది. ఇప్పుడు మీకొక ప్రశ్న: ప్రేమలో ఓడిపోవడం నిజంగా ఓటమినా, లేక మన జీవితాన్ని గెలిపించే ఒక మార్గమా? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తప్పకుండా పంచుకోండి. మీ మాటలు మరొక కథకు ప్రేరణ కావచ్చు. ఇది మీ కొత్త ఛానల్ అన్స్పోకెన్ టేల్స్.